ఏకాంబరం, మేడం, నీ మేనల్లుడెక్కడా? నవ్యమని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒకసారి ఫోన్ చెయ్యి. అలాగే మేడం. స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. నవ్యన్ని మేనల్లుడే తీసుకెళ్లాడు. ఏంటి మేడం మీరు చెప్పేది? మా చక్రి నవ్యమని? లేదు మేడం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, జరిగింది. ఆ పొరపాటు చేసింది నీ మేనల్లుడే. ఇది చూడు. పదాల్లో గౌరవం. నా ఇంట్లో ఇలాంటి ఉత్తరం రాసే ధైర్యం ఎవరికుంది? ఇంటి కొత్తగా వచ్చే నీ మేనల్లుడికి తప్ప. ఇక్కడేం చేస్తున్నావురా? అంటే అది నవ్య మేడం పిలిస్తేను. నవ్య మేడం ఎక్కడరా? లేరు, అందుకే తిరుగు చేస్తుంటే మీరు పిలిచారు. చాలా పెద్ద తప్పు చేశాడు ఏకాంబరం. క్షమించరానంత నేరం. రాహుల్కి కాల్ చేయి. హలో రాహుల్, నవ్యం తీసుకెళ్ళింది ఎవరో కాదు, ఏకాంబరం మేనల్లుడు చక్రి. చక్రీనా? అవును రాహుల్, వాడెక్కడున్నాడో వెతకండి. నవ్య కూడా అక్కడే ఉంటుంది. మేడం, మేడం చక్రి నవ్యాన్ని తీసుకెళ్ళడం ఏంటి మేడం? చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? నవ్య గదిలో వాడు రాసిన లెటర్ దొరికింది రాహుల్. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఆ చక్రి అడ్రస్, ఫ్రెండ్ లిస్ట్ అంతా గ్యాదర్ చేయండి. ఏ ఊరైతే ఆ ఊరికి మనుషుల్ని పంపండి. సిటీ మొత్తం జల్లెడ పట్టండి. వాడు ఎక్కడున్నా సరే 2 గంటల్లో నవ్యతో పాటు నా కళ్ళ ముందుండాలి. ఓకే మేడం. చక్రి నవ్యను తీసుకెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. రాహుల్, నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫోన్ చేసి చక్రి నంబర్ ని ట్రేస్ అవుట్ చేయమని చెప్పు. హలో రాహుల్. మిక్కీ, నీకు నెంబర్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఓకే. నా గురించి తెలిసి కూడా అలాంటి ఇడియట్, మేనస్లెస్ ఫెలోని ఈ ఇంటికి ఎందుకు పంపించావు? నీ స్థానంలో ఉండేవాడు నీ స్థాయికి తగ్గట్టుండాలి గాని మన స్టేటస్ ని దిగజార్చేవాడు కాకూడదని నీకు తెలీదా? అంటే చక్రి అలాంటి వాడు కాదు.
నీ కట్టుబాటుల్ని మర్చిపోయిందా మీ మేడం? నవ్య ఎక్కడుందో కనిపెట్టడం పద్ధతి, అంతేగాని ఇలా అనుమానించడం కాదు. మనకి దొరికిన చిన్న క్లూ ఇదే. నేను బలంగా నమ్ముతున్న ఆధారం ఇది. నవ్య మీద ఆయన కన్నా నాకెక్కువ ప్రేమ ఉందని చెప్పు. అందుకే ప్రతి చిన్న విషయం ఇంత పర్టిక్యులర్ గా పట్టించుకుంటున్నాను. మనలో మనం అవునో కాదో అనుకుంటూ క్వశ్చన్ చేసుకోవటం, డౌట్ పెంచుకోవటం కాదు. మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి చెప్పి మన పేరు, అమ్మాయి పేరు బయటికి రాకుండా సీక్రెట్గా సర్చ్ చేయమని చెప్పండి. హలో. నమస్తే డీసీపీ గారు. నమస్తే మేడం. నాకు ఒక పర్సనల్ ఫేవర్ చేయాలి. చెప్పండి మేడం. మా అమ్మాయి కనిపించట్లేదు. చక్రి అని మా ఇంట్లో పనిచేసే మేనేజర్ మేనలుడు. అతని మీద అనుమానంగా ఉంది. అమ్మాయి ఫోటో, వాడి ఫోటో పంపించండి మేడం. మా స్పెషల్ టీంతో సెర్చ్ చేయిస్తాను. ఇంకొక విషయం, ఎఫ్ఐఆర్ గాని కంప్లైంట్ గాని ఏది రిజిస్టర్ చేయొద్దు. మా అమ్మాయి పేరు బయటికి రాకూడదు. ఆ విషయం నేను చూసుకుంటాను మేడం. మా వాళ్ళు ఎవరికీ అనుమానం రాకుండా మఫ్టీలో వెళ్తారు. యూ డోంట్ వరీ మేడం. థ్యాంక్ యూ. వాగ్దేవి గారు అమ్మాయి మిస్ అయింది. మన స్పెషల్ టీంతో వెతికించండి. ప్రెస్టేజ్ ఇష్యూ, చాలా సెన్సిటివ్గా డీల్ చేయండి. ఇంకో విషయం, మన వాళ్ళని మఫ్టీలో సెర్చ్ చేయమని చెప్పండి. నేను ఆ అమ్మాయి అబ్బాయి ఫోటో ఇప్పుడే పంపిస్తాను. ఓకే. అలాగే మేడం. చక్రి అడ్రస్ డీటెయిల్స్ వచ్చే ప్రీతి. సరే ప్రీతి, నేను నీ అడ్రస్కి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఓకే రాహుల్. మీ ఇద్దరూ ఈ పెళ్లికి ఇష్టపూర్వకంగానే అంగీకరిస్తున్నారా? అవును సార్, ఇష్టపూర్వకంగానే ఒప్పుకుంటున్నాను. నువ్వమ్మా? అవును, ఇష్టమే. లేదాంటీ, నవ్య చక్రి ఇద్దరూ కనపడడం లేదు. రాహుల్ ఎక్కడున్నాడు? చక్రి అడ్రస్ ట్రేస్ చేసి వెళ్ళాడు, కానీ అక్కడ కూడా లేరు. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఊరొదిలి వెళ్ళిపోయారనిపిస్తోంది. వాట్ యు మీన్ ప్రీతి? నో వేస్, అలా జరగదు. ఆల్రెడీ చక్రి గురించి పోలీసులు చెక్ చేస్తున్నారు. రాహుల్ని కూడా వెతకమని చెప్పు. వీలైనంత తొందరగా వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియాలి. ఓకే ఆంటీ. ఏంటి తేజ ఇది? ఏం జరుగుతోంది? ఇంతమంది ఉన్నారు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం, అయినా ఇంకా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఛ! లేదు మేడం, వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. మీరేం టెన్షన్ పడకండి. ఆంటీ, ఈ సెర్చింగ్ వల్ల టైం వేస్ట్ తప్ప యూజ్ ఏం లేదు. నా మాట విని పోలీసుల్ని, రాహుల్ని, ప్రీతిని వీళ్ళందరినీ తిరిగి వచ్చేమనండి. వాళ్ళు దొరకరు. అభి, డోంట్ సే లైక్ దట్. మరి ఏం చెప్పమంటారా ఆంటీ?
ఇంట్లో పని చేసేవాడిని నవ్య లవ్ చేస్తుందని ముందే చెప్పుంటే ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు కదా. ఇక చాలు ఆపు. ప్రేమించడం ఏంటి? ఆ మాట నీకు నవ్య చెప్పిందా లేక చక్రి అన్నాడా? గాల్లో లెక్కలు వేసినట్టు, నేల మీద చుక్కలు కలిపినట్టు నీకు తోచింది ఊహించుకోకు, పైకి మాట్లాడకు. ఆవిడికేదో ఉత్తరం దొరికిందని అది చూసి నిజం తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతున్నారు. ఇది పద్ధతి గల కుటుంబం. పిచ్చి వేషాలకి ఇక్కడ స్థానం లేదు. అది కాదనుకోండి, మీరన్నట్టే చక్రి నవ్యతో వెళ్ళకపోతే వాడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు? ఇంట్లో ఇంత పెద్ద గొడవవుతుంటే ఎందుకు కనిపించకుండా పోతాడు? ఒక అనుమానాన్ని నువ్వు బలంగా ఆలోచిస్తే చూసే ప్రతి విషయం, జరిగే ప్రతి పని దానికి దన్నుగానే కనిపిస్తుంది. కూతుర్ని మీరు సపోర్ట్ చేయటం తప్పు కాదు బావగారు. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూ వల్ల మా అందరి టైం వేస్ట్ అవటమే కాదు, నా కొడుకు కూతురు ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. చూడండి విశ్వనాథ్, ఇక్కడెవరు చేతులు కట్టుకుని కూర్చోలేదు కదా. అందరూ నవ్య చక్రిలని వెతకడంలోనే ఉన్నారు. అంటే అభి యుఎస్ జర్నీ లేట్ అవుతుందని టెన్షన్ పడుతున్నాడు వాగ్దేవి. ఐ నో దాట్. మీరు కాస్త పేషెన్స్తో ఉండండి. పీటల మీద పెళ్లి ఆగిపోవడం అంటే ఆడపిల్ల తల్లిగా మీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంటుంది. చూడు వాగ్దేవి, నేను అర్థం చేసుకోగలను. నీ నోటీస్కి రాలేదు కాబట్టే ఇష్యూ ఇంత సివియర్ అయింది. నా కళ్ళు కప్పి ఇంత చీట్ చేసిన చక్రిని వదిలేదే లేదు. ఎవరో పెద్దింటి అమ్మాయి ఏమీ లేనోడిని చేసుకుంటుంది. ఎలా బతుకుతుందో ఏమో, ఏంటో రోజులు ఇలా మారిపోయినాయి. అవునా? ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారా? వెళ్ళి చూద్దాం. మీరిద్దరూ సంతకాలు చేయండి. నువ్వు కూడా పెట్టమ్మా. అమ్మాయి తరఫున ఇంకో సాక్షి సంతకం కావాలమ్మా. నవ్యమ్మా, కరెక్ట్ టైంకి వచ్చా. రా సంతకం పెడుతుందని. ఏంటి నవ్యమ్మా ఇది?
అసలు ఏంటిది? నేను చక్రి పెళ్లి చేసుకున్నా, ఎవరికి చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వద్దని చెప్పే ధైర్యం లేదు. ఆ కారణం ఏంటో నీకు తెలుసు. నేను పని చేసుకునేదాన్నమ్మా. కారణం తెలియాల్సింది నాకు మాత్రమే కాదు. మీరేమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో తెలియక ఊరంతా వెతుకుతున్న మీ వారి కోసం. ఎన్ని రోజులుగా అభి గురించి, పత్రాల గురించి చెప్పకుండా మీరెంత తప్పు చేశారో. ఇప్పుడు ఎవరికి చెప్పకుండా చక్రిని పెళ్లి చేసుకొని అంతకు మించిన తప్పు చేశారమ్మా. ఎవరికీ చెప్పలేని తప్పని పరిస్థితులలో ఇలా పెళ్లి చేసుకున్నా. మధ్యలో నువ్వు మాట్లాడుకో. చెప్పండి నవ్యమ్మ, పెళ్లి కుదిరిన రోజు నుండి పరువు గురించి, స్నేహం గురించి ఆలోచించిన వాగ్దేవమ్మకి మీరు చేసిన పని ఎంత తలవంపులు తెస్తుందో ఆలోచించారా? ఏంటి అన్నదమ్ములిద్దరూ కలిసి నా ప్రిన్సెస్ ని టీజ్ చేస్తున్నారా? మీరేం చేసినా తన్ను మించిన అరుణ్ బాబు నమ్మకానికి వెన్నుపోటని ఆలోచించలేదా? చెల్లెలంటే కంటికి రెప్పలా చూసుకునే అన్నయ్యలకి ఇది కన్నీరు పెట్టించే పాపమని ఆలోచించలేదా? అందరి గురించి ఆలోచించే అభిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ జీవితం అంటే భయం వేసింది. తప్పేదో ఒప్పేదో తెలియని కన్ఫ్యూజన్. చావాలి అనుకున్నాను. చనిపోవాలి అనుకుంటున్న నన్ను కాపాడింది, ధైర్యం చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చింది చక్రి. అవును, నేను వెళ్ళడం ఆలస్యమైతే నవ్య మేడం మనకు దక్కేదే కాదు. ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశమే తప్ప నాకు ఏ స్వార్థమూ లేదు. కుటుంబం గురించి, రాబోయే సమస్యల గురించి ఆలోచించలేదు. ఆలోచించకుండా చేసిన పని వల్ల మీ జీవితం నాశనం అవుతుంది. అమ్మగారి గురించి తెలుసు కదా, పెళ్లి మధ్యలో ఆగిపోయింది. చదువులో, ఆస్తిలో, అంతస్తులో ఏ స్థాయిలోనూ సరితూగని ఇతన్ని పెళ్లి చేసుకున్నారని వాగ్దేవమ్మ గారికి తెలిస్తే మిమ్మల్ని చంపుతారా? చనిపోతాను. చావుకు తెగించిన దాన్ని. నాకే భయం లేదు. అది కాదు నవ్యమ్మ, నేను చెప్పేది వినండి. నాకేం చెప్పద్దు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. కారణం చెప్తే తప్పు అని అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలానే మాట్లాడుతున్నావు. అందరిలాగా కాదు, అందరి గురించి చెప్తున్నానమ్మా. సరే, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కదా, నువ్వు సంతకం పెట్టద్దు. నువ్వు వెళ్ళిపో. నన్నెంత కాపాడావు చక్రి. నన్ను అక్కడే చావనివ్వాల్సిందే. ప్రతి ఆడదారి జీవితంలో పెళ్ళంటే సంతోషమే, కానీ నా జీవితంలో మాత్రం ఒక సమస్య.
ఒకసారి నిశ్చితార్థం, ఒకసారి పెళ్లి దగ్గర, ఇప్పుడు తాళి కట్టించుకునే దగ్గర నాకెవరు సాయం చెయ్యరు. నా చావు నేను చేస్తాను. నవీమా, పెడతాను, సంతకం పెడతాను. సంతకం ఇక్కడ పెట్టమ్మా.